అలా ఫుడ్ నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయమాకండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోద్ది. నాకు ఎందుకో సడన్ గా వెంకటేశ్వర స్వామిని చూడాలనిపించి నేను మా ఫ్రెండ్ అప్పటికప్పుడు తత్కాలు బుక్ చేసుకుని వెంటనే స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి సర్వదర్శన టికెట్స్ అయితే అయిపోయినాయి రానా. సో ఇంకేం చేయాలో తెలియక డైరెక్ట్ గా కొండ మీదకి వెళ్ళిపోయి లగేజ్ కౌంటర్ లో లగేజ్ ఇచ్చేసి అలిపిరి మెట్ల ద్వారా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మీరు చూసిన గోపురం పేరు వచ్చేసి రాజగోపురం అని అంటారు. ఇక్కడ నుంచే మన అలిపిరి మెట్లు అయితే స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ లో మనకి అన్నప్రసాదం కూడా పెడుతున్నారు. టేస్ట్ అయితే అద్రిపోయింది నాన్న. ఇక్కడ కనిపించే కొండకు ఆంజనేయ విగ్రహం ఉంటుంది. ఈ కొండకు మన మోకాలు ఆనిస్తే మోకాలు నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల నమ్మకం. అలిపిరి మెట్ల ద్వారా సగం దూరం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పెద్దగా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనపడుతుంది. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంది భక్తులు ఇక్కడ ఆగి స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. మీకు వెళ్లే దారిలో ఈ గోపురం కనపడుతుంది కదా, ఇక్కడ నుంచే మోకాల పర్వతం అయితే స్టార్ట్ అవుతుంది. చాలా మంది భక్తులు తమ మోకాలపై ఇక్కడ ఉన్న మెట్లన్నీ ఎక్కి వెళ్తూ ఉంటారు. ఈ అలిపిరి మెట్లు కంప్లీట్ చేసేటప్పటికి మాకు 4 to 5 hours అయితే పట్టింది. ఇక్కడ కొంతమందిని ఉచిత దర్శనం టైం ఎంత పడుతుందని అడిగితే చాలా మంది 25 to 30 hours టైం పడుతుందని అన్నారు. మేము చేసిన తప్పేంట్రా అంటే సర్వదర్శనం టికెట్ అయితే మిస్ అవ్వడం. నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అలాగే మన ఇన్స్టా పేజ్ కూడా ఫాలో కొట్టండి. బాయ్.